నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో చాలా చక్కటి వీడియో అండి. సో ఈ వీడియో ఏంటంటే, ఈ సంవత్సరం ఎక్కువగా అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి అయితే మేల్ ఫీమేల్ అంటే మేల్ ఫీమేల్ మొక్కజొన్న అనేది వేస్తున్నారు కదా. ఆ మొక్కజొన్నకు ఈ మొక్కజొన్నకు ఉన్న తేడాలు అంటే చాలా మంది చాలా విధాలుగా ఫేక్గా అయితే మనం మేల్ ఫీమేల్ గురించి అయితే ఎక్కువగా చెప్పడం అయితే జరుగుతుంది. సో దానికి దీనికి మన తేడాలు ఏంటి, అదేవిధంగా మేల్ ఫీమేల్ మొక్కజొన్న వేసుకుంటే మంచిదా, నాటు మొక్కజొన్న అంటే ఇప్పుడు మన సీడ్ మొక్కజొన్నలు వేసుకుంటే మంచిదా, సో ఆ మొక్కజొన్నలు తింటే ఏమైనా రోగాల బారిన పడతామా, సో అదేవిధంగా వాటికి ధర ఎంత ఉన్నది, సో వీటికి ధర ఎంత ఉన్నది, అన్ని కంపారిజన్ అయితే చేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో మేమైతే వేసుకున్నది నాటు మొక్కజొన్న అండి, అంటే మేము సీడ్ మొక్కజొన్న అయితే వేసుకోవడం జరిగింది. సో మీకు ఈ తోట చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఒక 30 గుంటలు బిట్టు, ఇది వచ్చేసి మనకు ఒక 2 ఎకర్స్ అయితే మనం వేసున్నాం అనమాట. అది కూడా మీకు క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది అయితే ఎటువంటి ప్రమోషన్ కాదండి, మనకు ఎవరు డబ్బులు కూడా ఇవ్వలేదు. నేను నా ఓన్ ఒపీనియన్ అంటే నేను ఒకసారి ఈ విధంగా మోసపోయాను కాబట్టి నేను ఇంకోసారి మోసం అంటే ఏం లేదండి. సో నాకు ఇప్పుడు ఈ మొక్కకు ఆ మొక్కకు కొంచెం తేడా ఏంటి అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే వివరించడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే, సో మేము వచ్చేసి ఒక దగ్గర 3 ఎకరాలండి. 3 ఎకరాలు వచ్చేసి మేము నాటు మొక్కజొన్న, అదే మనం ఇక సీడ్ అంటే అంటాం కదా, ఇప్పుడు మనం నాటు మొక్కజొన్నలు అయితే వేసుకోవడం జరిగిందండి. అంటే మేల్ ఫీమేల్ కాదు, నాటు మొక్కజొన్నలు అయితే వేసుకోవడం జరిగింది. సో మాకు క్రాపింగ్ కూడా బాగా వచ్చింది. సో ఒక కంకి వచ్చేసి మనకు దాదాపు 300 గ్రాముల నుంచి 400 గ్రాములు అయితే వచ్చింది. సో ఇదైతే బాగానే ఉంది. సో దానికి వచ్చేసి అంటే మన నాటు మొక్కజొన్నకు ఏ విధంగా ఉందంటే, ప్రతి ఒక్కటి హార్వెస్టింగ్ మనమే చేయించుకోవాలి. దానికి తగిలిన మందులు కావచ్చు, ఖర్చులు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతు ఎవరైతే ఉంటారో రైతే పెట్టుకోవాలండి. అది వచ్చేసి ప్రస్తుతం మార్కెట్లో మనకు 2000 నుంచి 2500 వరకు అయితే కొనుగోలు అవుతుంది. సో దానికి ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు ఇవి కంకి ఎట్లా అంటే మనకు ఇది బెండు అంటాం కదా, ఆ బెండుతో పాటు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హార్వెస్ట్ మన చేపించి అంటే మనుషులతో కోపించినా కానీ మిషన్లతో కోపించినా కానీ మనం కోపించిన ఈ కంకి కోపించిన తర్వాత మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. సో ఈ కంకి ఉంటుంది కదా, ఈ కంకి కోసుకున్న తర్వాత ఈ కంకిని మొత్తం మనం ఒలుచుకొని, సో ఈ ప్రాసెస్ అయితే ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే తెలుసు. ఇవేవైతే ఉంటాయో, సో ఈ సీడ్ ఓన్లీ ఏదైతే మన మొక్కజొన్న గింజలు ఉంటాయో ఆ గింజల వరకు మాత్రమే మనకు కాటా వేసి అమ్మాలండి. ఈ కాటా వేసి అమ్మితే మాత్రమే మనకు అమౌంట్ అనేది వస్తుంది. అవి సొసైటీలో కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా సంస్థలు కావచ్చు, లేకపోతే మనం మార్కెట్లలో కావచ్చు, ఈ ఓన్లీ ఈ మొక్కజొన్న గింజలు అమ్మితే మాత్రమే మనకు ఆ ధర అది కూడా 2000 నుంచి స్టార్ట్ చేసి దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి. 2000 నుంచి 2500 వరకు హైయెస్ట్ ప్రైజు ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇదైతే మనకు నాటు మొక్కజొన్న. అదే మేల్ ఫీమేల్ విషయానికి వచ్చేస్తున్నట్లయితే మనం, సో చాలామంది చెప్తున్నారనమాట. సో చాలా వీడియోస్లో కూడా నేను చూశాను. సో నేనైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి, ఇది నేను నా ఓన్గా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో మేల్ ఫీమేల్ ఏంటంటే, మేల్ ఫీమేలు విత్తనం అనేది చాలా లాభాలు ఇచ్చే విత్తనాలండి. సో అవి వాళ్ళు ఏం చేసుకుంటారనేది కూడా మనకు తెలుసు. సో చాలామంది చెప్తున్నారు వాళ్ళు ఏం చేసుకున్నా అది మనకు అనవసరం, కాకపోతే రైతుకు కావాల్సింది కనీస గిట్టుబాటు ధర. అంటే ఇప్పుడు రైతు పండించే ఒక ఎకరానికి వచ్చేసి మనకు యావరేజ్గా 10 క్వింటాలు వచ్చిన, సో 10 క్వింటాల్ అంటే దీనికి ఎంత వస్తుంది, మహా అయితే 20,000 వస్తుంది. కాకపోతే మేల్ ఫీమేల్కి అట్లా కాదండి, వాళ్ళు మన విత్తనం విత్తుకునే ముందే చెప్తారనమాట మనకు ప్రతి ఒక్క జాగ్రత్తలు. అంటే ఈ పలానా కంకి తినొద్దు, పలానా కింకి అంటే దాంట్లో మేల్ ఒకటి ఉంటుంది. మేల్ ఏంటంటే 4 వరుసలకు మధ్యలో ఒక మేలు విత్తనం అనేది వేస్తారు, మిగతా 4 సార్లు అనేవి మనకు ఫీమేల్ ఉంటుంది. ఈ ఫీమేల్ మొక్కజొన్నలు ఏవైతే ఉంటాయో అవే వాళ్ళు వచ్చి మన దగ్గర కోసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళే వస్తారు. సో మనకు అడ్వాన్స్గా కావాలంటే పెట్టుబడి కింద కూడా మన వాళ్ళు ఎకరానికి ఇంత డబ్బులని ఇస్తారనమాట. అదేవిధంగా హార్వెస్టింగ్ టైం కూడా వాళ్ళే వచ్చి మనకు, అంటే వాళ్ళు రావడం అంటే మనం కూలీలను లేబర్లను మనం పెట్టి మనం కోపించి వాళ్ళకి ఇచ్చేయాలండి. సో దీనికి ఏంటంటే
వాళ్ళు ధర అనేది ముందే ఫిక్స్ చేసి వెళ్ళిపోతారనమాట. ఒక కంపెనీని బట్టి ఒక కాస్ట్ అనేది ఉంటుంది. ఒక కంపెనీ వచ్చేసి 3,500కి తీసుకుంటుంది, ఒక కంపెనీ వచ్చేసి మనకు 4,000కి తీసుకుంటుంది, ఒక కంపెనీ వచ్చేసి 4,500 వరకు కూడా తీసుకుంటుంది అనమాట. సో అది మీరైతే ఏ కంపెనీ అయితే ఎంచుకుంటారో ఆ కంపెనీని బట్టి ఉంటుందన్నమాట. ఒకవేళ సీడ్ ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా మీకు ఎవరైతే హామీ ఇచ్చారో, సీడ్ అయితే ఇచ్చారో వాళ్ళని కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు దానికి కూడా నష్టపరిహారం అనేది ఇస్తారనమాట. ఖచ్చితంగా ఇస్తారండి, మీరు దగ్గరుండి అడగచ్చు అనమాట. సో కాకపోతే ఏంటంటే చాలామంది చెప్తున్నారు రైతులు, అంటే కొత్తగా వేసుకున్న రైతులు ఏం చెప్తున్నారంటే, సో మేము ఆ మొక్కజొన్నను కూడా వేసాము కానీ మాకు పండటం లేదు. కాకపోతే రైతులు ఇక్కడ చేసే తప్పు ఏంటంటే, సో వాళ్ళు ఏం చెప్తారంటే కనీసం ఒక 4-5 తళ్ళు ఇస్తే సరిపోతుంది అంటాం అనమాట. సో అట్లా కాదండి, దానికి కూడా మనకు వాటర్ లెవెల్ అనేది మనం ఏదైతే నాటు మొక్కజొన్నకు ఇస్తామో దానికంటే ఎక్కువగా ఇచ్చినా మంచిదే అనమాట. సో దాని లెక్క ఇచ్చినా కానీ మనకి మంచిది. ఎందుకంటే ఈ మొక్కజొన్న కార్న్ పంట ఏదైతే ఉంటుందో దానికి ఎంత వాటర్ ఉంటే అవి ఎంత ఎక్కువగా దిగుబడి అయితే వస్తుంది. అదేవిధంగా దీనికి కూడా మనం కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ వాడాలండి. అదేవిధంగా మనం స్ప్రేయింగ్ కూడా చేసుకుంటేనే మనకు పంట అనేది దిగుబడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇక్కడే మనకు మిస్టేక్ అనేది చేస్తున్నారు. సరిగ్గా నీళ్ళు అనేది ఇవ్వడం లేదు, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ వాడటం లేదు, పెస్టిసైడ్స్ కూడా, అంటే ప్రస్తుతం అనేది మనం ప్రతిదీ పెస్టిసైడ్స్తో పండిస్తున్నాం కాబట్టి పెస్టిసైడ్స్ కూడా వాడటం లేదు. ఈ అన్ని తప్పులు చేయడం వల్ల వాళ్ళకి పంట పండడం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పంట పండకపోయేసరికి కోపంతో ఈ విత్తనం ఫెయిల్ అయింది, ఈ విత్తనం ఈ మొక్కజొన్నలు వేసుకోవద్దని అయితే చెప్తున్నారు. కాకపోతే ఇదే సంవత్సరం మా ఏరియాలలో దాదాపు కొన్ని వందల ఎకరాలలో వేయడం అయితే జరిగిందండి. సో నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది అయితే లాభపడ్డ వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఈ మిర్చి వేయడం వల్లగా ఏదైతే నష్టం వచ్చిందో ఇది మొత్తం ఈ కార్న్ అంటే ఏదైతే మొక్కజొన్న ఉందో దాని మీద అయితే మొత్తం కవర్ చేశారండి. అదేవిధంగా ఈ కంపెనీ వాళ్ళు ముందే చెప్తారనమాట, ఇప్పుడు వేసే సీడు ఏది మనం తినొద్దండి, మేలు వేస్తాం ఫిమేల్ వేస్తాం, ఏది వాళ్ళు చెప్తారనమాట, మేల్ తినొద్దు ఫీమేల్ తినొద్దు, ఇవి రెండు తినొద్దు అనమాట. ఇది ఏదైతే నాటు మొక్కజొన్న, ఇప్పుడు నేను నాటు మొక్కజొన్న చేనులో ఉన్నాను కదా, ఈ నాటు మొక్కజొన్న ఏదైతే ఉందో అది ఆ మేల్ ఫిమేల్ విత్తనం ద్వారానే మనకు తయారై దీనికి విత్తనం సీడ్ రూపంలో మనకు ఇవి ఇస్తారనమాట. సో అవి ఏదో దందా కోసం కాదు, లేకపోతే వాళ్ళు ఏదో స్మగ్లింగ్ అని కాదండి. వాళ్ళు ఏంటంటే అంతకుముందు వాళ్ళు పండించడం వాళ్ళ ఏరియాలో, అంటే మన దేశంలో చాలా తక్కువగా పండించేటోళ్ళు అనమాట. వేరే కంట్రీస్లలో ఎక్కువగా పండించి వాళ్ళు ఈ విధంగా సీడ్ అయితే మనకు ఉత్పత్తి చేస్తారు. సో కాకపోతే మన దగ్గర ఏంటంటే మన దగ్గర కొన్ని కంపెనీస్ పుట్టాయి అనమాట కొత్తగా. ఈ కంపెనీస్ ఏంటంటే రైతులకు కొంచెం ఎంకరేజ్మెంట్గా చెప్పేసి అనమాట, అంటే అడ్వాన్స్గా డబ్బులు ఇస్తారనమాట. డబ్బులు ఇచ్చి ఈ మేల్ ఫిమేల్ ఈ మొక్కజొన్న వేసుకోండి, ఈ మొక్కజొన్న వేసుకోవడం వల్ల వాళ్ళకి లాభం ఉంటుందండి. వాళ్ళకి లాభం ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఈ మేల్ ఫీమేల్ మొక్కజొన్నలు ఏదైతే ఉంటాయో మొక్కజొన్న మేల్ పూర్తిగా అది నాశనం ఇక్కడ చేసేస్తారు. ఈ ఫీమేల్ ఏదైతే ఉందో వాళ్ళ కంపెనీకి తీసుకెళ్ళి వాళ్ళు దీన్ని సీడ్ లెక్క తయారు చేసి మళ్ళీ మనకు ఇక్కడే, అంటే ఇప్పుడు సింజెంటా కానీ సదానంద్ కానీ ఉదాహరణకు చెప్తున్నాను నేను, మొక్కజొన్నలో కంపెనీలు ఉంటాయి కదా, సో అట్లా వాళ్ళకి సేల్ చేసిన తర్వాత అవి విత్తన పర్పస్ ఎక్కువగా వాడతారనమాట. అంతేగాని వాటిని తినడానికి కానీ ఇంకో వేరే పర్పస్ మీద ఏది వాడరు. వాటిని సీడ్ పర్పస్ మీద వాడి మళ్ళీ ఇది మనం ఏదైతే నాటు మొక్కజొన్నలు వేసామో వాళ్ళకే మళ్ళీ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో దానికి దీనికి ఉన్న తేడాలు ఇవ్వండి. ముందుగా మనం రైతులు ఫార్మింగ్ చేసేటప్పుడు ఖచ్చితమైన పద్ధతిలో ఫార్మింగ్ చేయాలండి. సో ఏదైతే మనం నాటు మొక్కజొన్నకు ఎంత నీళ్లు కడితే అంత లాభంగా ఉంటుందో, సో అక్కడ కూడా అది కూడా అంతే ఉంటుంది. సో మనం నెగ్లెక్ట్ చేసుకుంటే పంట కూడా మనకు చాలా తక్కువగా మనకు చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి మనం ఈ మొక్కజొన్న అనేది మేల్ ఫీమేల్ అనేది ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఈ నాటు మొక్కజొన్న వేసుకుంటే ఒక ఎకరానికి 50,000 వస్తే, అదే మనం మేల్ ఫీమేల్ వేసుకుంటే 1,00,000 నుంచి 1,10,000 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్ కావాల్సింది రైతుకి బాగుపడాలండి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఏదో స్మగ్లింగ్ చేస్తున్నారు, ఏదో చేసుకుంటున్నారు, అది మనకు అనవసరం కదా. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది గవర్నమెంట్ ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మనం ఏంటి రైతులు మనం పండించి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మనకు రైతులకు కావాల్సింది రైతు కనీసం ఒక పెట్టిన పెట్టుబడికి డబల్, అంటే ఆ వడ్డీని తీసుకునేంత ఇదైనా ఉండాలి. ఈ సంవత్సరం మిర్చి వేసుకున్నాం, వడ్డీ కాదు కదా, అసలు దానికి పెట్టిన పెట్టుబడి రాలేదండి. సో ఆ విధంగా అయితే ఉంది. సో ప్రస్తుత కాలంలో వీళ్ళు ఎవరైతే సీడ్ వాళ్ళు వచ్చారో వాళ్ళు ఇంకా చాలా మనం వాళ్ళకి చేతులు ఇచ్చి దండం పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే ఈ విధంగా రైతులను ఆదుకున్నారని చెప్పుకోవచ్చు మనం. సో నేను కూడా మేల్ ఫీమేల్ మీద ఒక వీడియో కూడా తీశాను, అంటే ఇది ఫేక్ విత్తనం అనేసి నేను కూడా తీశాను. సో అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో మీకు చూపిస్తాను, అక్కడ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఏంటంటే వీళ్ళు ఫేక్ అనేసి, కానీ అది వాస్తవం కాదు. నాకైతే ఎటువంటి కంపెనీ వాళ్ళు కావచ్చు అప్రోచ్ అవ్వలేదు నాకు. సో నేను అంత పెద్ద యూట్యూబర్ని కూడా కాదనమాట.
సో నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేను ఇది నాటు మొక్కజొన్న వేసుకోవడం అది చెడ్డది అనేది నేను చెప్పట్లేదు, ఇది కూడా మంచిదే. కాకపోతే మనకు రైతుకు కావాల్సింది ఇప్పుడు 10 రూపాయలు పెట్టుబడి పడుతుంటే ఇక్కడ 10 రూపాయలే వస్తున్నాయి, కానీ అక్కడ 50 రూపాయలు వస్తున్నాయి కదా, ఇంకేం కావాలి మన రైతులకి. సో ఆ పర్పస్ మీద అయితే నేను మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయండి, మీ తోటి మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్.